ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో పారిశుద్ధ్యం, భద్రత, రోగులకు సేవలందించడంలో ఉన్న లోపాలను సవరణలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రోగులకు అందించి డైట్ సరఫరా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, వ్యవస్థల బలోపేతానికి కొత్త విధానాల రూపకల్పనపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఇక పారిశుద్ధ్యం, భద్రత, రోగులకు సేవలు, డైట్ పాలసీలో ఉన్న లోపాల వల్ల ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. సెక్యూరిటీ టెండర్ నిబంధనల్లో సరియైన నియామకాలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులుగా వృద్ధులను, ఫిజికల్ ఫిట్నెస్ లేని వారిని కాంట్రాక్టులను నియమిస్తున్నారని, ఈ అంశంలో మార్పు తీసుకురావాలని అధికారులు మంత్రిని కోరారు. సెక్యూరిటీ సిబ్బందిలో కొంత శాతం మేర ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన వారిని నియమించాలని, ఇందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్ని హాస్పిటల్స్ లో సీసీటీవీ మానిటరింగ్ రూమ్ ఉండాలని, మానిటర్ చేసే పని కూడా సెక్యూరిటీ కాంట్రాక్టులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.